నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా కారేపల్లిలో ఘనంగా మహాకరుణ శాకాహార సద్భావన ర్యాలీ. ఏలూరులో విస్తృతంగా ధ్యాన శాకాహార ప్రచారం. నిజామాబాద్ జిల్లా చాకిరియాల గ్రామంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. చిత్తూరు జిల్లా గంటావూరులోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో 9 రోజుల ఉగాది ధ్యాన జ్ఞాన ప్రవచనాలు. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం. సత్యసాయి జిల్లా తూముచెర్ల గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడిలో 41 రోజుల ధ్యాన జ్ఞాన కార్యక్రమం. ఖమ్మం జిల్లా కారేపల్లిలో మహాకరుణ శాకాహార సద్భావన ర్యాలీ కారేపల్లి పిరమిడ్ మాస్టర్లు ముక్కా స్వరాజ్యలక్ష్మి సీతారాముల నిర్వహణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పీఎంసీ ట్రస్టీ ధ్యానగదర్ భూపతిరాజు, తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ్ ఉపాధ్యక్షులు, పీఎంసీ ట్రస్టీ హనుమంతరావు, పీఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ ప్రసాద్, పిరమిడ్ సేవాదళ్ జోనల్ అధ్యక్షులు రమేష్, పిరమిడ్ సేవాదళ్ ఖమ్మం అధ్యక్షులు శ్రీనివాసరావు, పిరమిడ్ సేవాదళ్ భద్రాద్రి కొత్తగూడెం అధ్యక్షులు నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యానగదర్ భూపతిరాజు మాట్లాడుతూ ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ శాకాహారి అయ్యే వరకు, ఆత్మ జ్ఞానం పొందే వరకు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ ఉంటుందన్నారు. పీఎంసీ ఛానల్ కి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. పీఎంసీ ట్రస్టీ హనుమంతరావు మాట్లాడుతూ బ్రహ్మర్షి పత్రిజీ ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ కోసం 40 సంవత్సరాలు నిర్విరామంగా కృషి చేశారని కొనియాడారు. పీఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ మనము మన శ్వాసని గమనిస్తే మన గురించి, సమస్త విశ్వం గురించి, మన ఆత్మ ప్రణాళిక గురించి తెలుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు 150 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. పొద్దుగాల ధ్యానమంట పొద్దుగూకి ధ్యానమంట పొద్దుగాల ధ్యానమంట పొద్దుగూకి ధ్యానమంట అమావాస్య ధ్యానమంట పునమి పునమి ధ్యానమంట ధ్యానము 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 చేతాము రో అన్నలా శ్వాసను వడుదాము రో అన్నలారా. హింసా చూడు, హింసా పకడు, కొట్టులోన దేవుడున్నాడు, కొట్టులోన దేవుడున్నాడు, కోడిలోన దేవుడున్నాడు, మేకలోన దేవుడున్నాడు. మన పత్రి సార్ దగ్గర 2 విషయాలు నేర్చుకుని గుర్తుంచుకోండి. పాప పుణ్య కర్మలు తొలగించుకోవాలి. మనం ఏ కర్మలు? పాప పుణ్య కర్మలు 2 తొలగిపోవాలి. ఏ కర్మ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే పాత నీరు పోతేనే కొత్త నీరు వస్తుంది. మనకు పత్రి సార్ నేర్పింది గుర్తుంచుకోండి. ధ్యానము వలన జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి. మనం అందరం ఎటుపోతున్నాము? మన ప్రయాణం అంతా ముక్తి మార్గం వైపే. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకో జన్మ, ఇంకా 10 జన్మైనా ముక్తే, వేరే లేదు. కాబట్టి మనమంతా ముక్తి మార్గం వైపు నడిపించినటువంటి మహానుభావుడు పత్రిజీ. ఈరోజు ఏ నోడితో తిన్న మన మాంసం అంతా అందరు తిన్నవారైనా వాళ్ళ వైశ్యాస్ ఇట్టున్నారా? ఇక్కడ వైశ్యాస్ ఇవ్వలేరుగా, ఉన్నారా? మీరు గత జన్మలో తిన్నారు. మీరు ఎందుకంటే 200 జన్మలు దాటితే నీ ఇందాక వచ్చింది. కాబట్టి మనము ఏ నోటితో తిన్న మాంసము ఈ నోటితోటే కదా. ఏ నోటితో అరవాలి? మరి ఈ నోటితో అరవాలి కదా. పాపం దేనితో చేసినాము? ఈ నోటితోటే. మళ్ళీ పాపం దేనితో పోవాలి? మురికి ఎక్కడుంటే అక్కడే కడుక్కోవాలా? ఈ చేతికి మురికుంటే ఈ చేతి కడుక్కుంటామా? ఏ చేతి మురుకుంటే కడుక్కోవాలి? ఎడమ చేతికి మురుకుంటే ఎడమ చేతి కడుక్కోవాలి, కుడి చేతి కడుక్కోవడానికి లేదు. కాబట్టి ఈ నోటి ద్వారా మనం మాంసం ఎంత మంచిగా తిన్నామో అంత మంచిగా పాపం పోవాలి. అందుకే పత్రి సార్ ర్యాలీ చేపిస్తుంటా కాదు. మనం అనుకుంటాం పత్రి సార్ అందరినీ కర్మ సిద్ధాంతంలో ఏ కర్మ చెయ్యాలో, ఏ కర్మ చెయ్యకూడదో, మోక్షానికి ఏ కర్మ కావాలో అంతా ఆయన తయారు చేసి పెట్టింది. పత్రి సార్ లక్ష్యమే మన అందరం లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మనం అందరం చేసుకోవాలి. వాళ్ళకి తెలుసు మన లక్ష్యం గురించి. అందుకనే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు మనకి చెప్పారు. మరి ఏ గ్రామంలో చిన్న విషయం జరిగినా కూడా ఇది బ్రహ్మంగారి చరిత్రలో ఉంది అని మనం వింటూ ఉన్నాం. అంటే వాళ్ళకు గురువులకు తెలుసు ఏం జరిగిద్దని. అలాగనే పత్రిసారి కూడా ఈ భూమి మీద ధ్యాన జగత్తుని నేను స్థాపిస్తాను, పిరమిడ్ జగత్తును స్థాపిస్తాను, శాకాహారాన్ని స్థాపిస్తానని చెప్పేసి ఆ మహానుభావుడు అనుకున్న సమయంలో ఇది జరిగిద్దంటే జరిగి తీరుతుంది అక్షరాలు. ఎందుకు? ఎన్నో విషయాలు మన ముందు జరుగుతున్నాయి. మరి ఒక రోజున పత్రిసార్ని ఇంటర్వ్యూ చేశారు సినీ యాక్టర్స్. ఈ తర్వాత ఎవరైనా ఉన్నారా ఈ యొక్క ధ్యానాన్ని నడిపించడానికి అని అన్నప్పుడు నా కూతుళ్ళు 2 కూతుళ్ళు ఉన్నారు, నా వెనక ఒక ట్రస్ట్ ఉంది, వాళ్ళు నడిపిస్తారని చెప్పడం. లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్లు నేను తయారు చేశాను, వాళ్ళంతా దీన్ని నడిపిస్తారు అని చెప్పింది మరి ఆ మహానుభావుడు.
కుడి శ్వాస అంటారు దీన్ని సూర్యనాడి, ఇది చంద్రనాడి. ఈ సూర్యనాడి చంద్రనాడి సూర్యుడి నుంచి చంద్రుడి నుంచి, చంద్రుడి యొక్క శక్తి సూర్యుడి యొక్క శక్తి ప్రాణశక్తి సూర్యుడి నుంచే చంద్రుడికి వస్తుంది. అంటే ఈ సూర్య చంద్రాదులే కాదు, ఈ నవగ్రహాలు, ఈ భూమిని నడిపిస్తున్నటువంటి నక్షత్ర లోకాలు ఇవన్నీ కూడా ఈ భూమితో సహా మనమంతా సూర్యుడి నుంచి వచ్చాం. ఆ సూర్యుడి యొక్క ప్రాణశక్తితోనే ఆ రోజు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడైనా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడైనా, ఈరోజు మనమైనా అక్కడి నుంచే తీసుకుంటా ఉన్నాం. కృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఏం చెప్పాడు? మొట్టమొదట ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఎవరికి ఇచ్చానని చెప్పాడు? సూర్యుడికి ఇచ్చాను అని చెప్పాడు. అంటే ఆ సూర్యుడి దగ్గర ఏముంది? భగవద్గీత జ్ఞానం ఉంది. ఆ భగవద్గీత జ్ఞానము ప్రతిరోజు ప్రతినిత్యము మనం శ్వాస ద్వారా తీసుకుంటే, శ్వాస మీద ధ్యాస పెడితే ఆ జ్ఞానం మనకు వస్తూనే ఉంటుంది. అర్థమైందా? అందుకనే పత్రిజీ సూర్యుడు గురువు అంటే మళ్ళీ సూర్యుడి ఫోటో తెచ్చుకొని పూజ చేస్తాం మనం. అర్థమైందా? నేను గురువు అంటే పత్రిజీ ఫోటో పెట్టుకొని పూజ చేస్తాం. కానీ పత్రిజీ ఏం చెప్పారు? నీ శ్వాసను పట్టుకో, అది ఈ భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ భూమి మీద వదిలే వరకు అది నీతోనే ఉంటుంది. అర్థమైందా? ఈ భూమి మీద నీకున్న కనెక్షను, ఆత్మకున్న కనెక్షను ఒక శ్వాసే. పిఎస్ఎస్ఎం ఏలూరు డాక్టర్ జగదీష్ సురేఖ ఆధ్వర్యంలో ఏలూరు పట్టణంలో ధ్యాన ప్రచారం, మహాకరుణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహారమే అమృతాహారం, శాకాహారమే తినాలి అంటూ నినాదాలు చేస్తూ పట్టణ వీధుల గుండా తిరుగుతూ ఎంతో అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు. అలాగే ప్రజలకు ధ్యాన శాకాహార కరపత్రాలను పంపిణీ చేసి ధ్యానం, శాకాహారం విశిష్టతల గురించి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ సందర్భంగా నిర్వహించిన ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాధా జోషిలా అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత రాధా జోషిలను ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు. అనంతరం అందరికీ ధ్యాన ప్రసాదం అందించారు. శాకాహారం తినండి, శ్వాస మీద చేస్తా, అప్పిశక్తి, అభ్యుజ్ఞానం. నిజామాబాద్ జిల్లాలోని చాకిరియాల గ్రామంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఆత్మజ్ఞాన బోధకులు సునీత వెంకట్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం, శాకాహారం విశిష్టత, రామాయణం, భగవద్గీతల గురించి చక్కగా వివరించారు. పిరమిడ్ మాస్టర్లు లావణ్య, చంద్రిక, శ్రీనివాసులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 10 మంది కొత్త ధ్యానులు పాల్గొన్నారు. ఎప్పుడైతే ఆలోచనలు పూర్తిగా తగ్గిపోతాయో మన యొక్క శ్వాస చిన్నదవుతూ 2 కనుబొమ్మల మధ్యలో ఎక్కడైతే దృష్టిని నిలిపామో మన శ్వాస అక్కడకొచ్చి స్థితం అవుతుంది, నిలిచిపోతుంది. ఎప్పుడైతే మన శ్వాస అక్కడ నిలిచిపోతుందో మనకి ఆలోచనలు లేని స్థితికి వెళ్తాము. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞానధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సజ్జన సాంగత్యం ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బత్తలపల్లి నాగేంద్ర పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేశారు. అలాగే కథలు, తన ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మా చేతిలో ఇల్లు పోయినా పోతానే బాధపడ్డా కాడ ఇంకా పోయినా ఇంట్లో పడుకుంటే ఎక్కడ పోయింది అదొక పోయి ఇంట్లో అలపడి ఎక్కడ పోయింది అనుకున్నారా? సరే అనుకున్నారా? బయట పడుకుంటే ఏమైనా అలపడి ఇచ్చి ఎక్కడ చేసేదైనా సరే ఇంట్లో పనుకోకుండా బయట వాకింగ్ అర్థం చేసుకున్నాను. మంచం సైకిల్ పక్కన పెట్టుకున్నాను, పండుకొని రక్కేమి జాడిగా చోరు అంటే రక్తం మీద అనమాట పడుతుందేమని పక్కనే పడుకుంటే నిద్ర బాగా పడింది మేడం. దగ్గర 12 అవుతుంది. అప్పుడే రైలు మొప్పు కదా, అది ఏమో కనుకోవచ్చు, పాస్ కనుకొచ్చింది. ఆ టైంలో
నెలకు వచ్చి రాని ఆ టైం చిత్తూరు జిల్లా గంటావూరులో గల శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో 9 రోజుల పాటు ఉగాది ధ్యాన జ్ఞాన ప్రవచనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో మొదటి రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రేవతి పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా నాస్తికత్వం, ఆస్తికత్వం, భగవంతుడు అనే అంశాల గురించి వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత రేవతిని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 60 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం తూంచెర్ల గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడిలో 41 రోజుల ధ్యాన జ్ఞాన కార్యక్రమం చక్కగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 39వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీ శంకర్ జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఈ భూమి పాఠశాల లాంటిదని, ఆత్మ మానవ దేహం తీసుకున్నది జీవితం అనే అనుభవాలు పొందడం కోసమని తెలియజేశారు. రామాయణంలోని పలు కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. స్వామి మళ్ళా కొంచెం భయపడి ఎవరో వాళ్ళు ఇంకా ఎవరినో వేరే వాళ్ళని పంపించినాడని భయపడుకుంటూ సుగ్రీవుడు చాలా భయపడుతున్నాడు. ఎందుకంటే ఎవరు చూసే భయపడతాడు, కొత్త వాళ్ళు కదా. భయపడతా అంటే వెళ్ళి ఆంజనేయ స్వామి నేను కనుక్కొని వస్తానని పోయినాడు. పోతే ఆంజనేయ స్వామిని చూడగానే శ్రీరాముడు గుర్తుపట్టాడు. గుర్తుపట్టేసి మారువేషంలో ఉన్న హనుమ నువ్వెవరో నాకు తెలుసు అన్నాడు. అప్పుడు ఆంజనేయ స్వామికి వాళ్ళ గురువు చెప్పింటాడు, నిన్ను ఎవరైతే స్వయంగా నీ పేరుతో చూస్తాడో ఆయనే సాక్షాత్తు నీకు భగవంతుడు, నీకు గురువు, సర్వము ఆయనని వాళ్ళ గురువు చెప్పేసి ఇస్తాడు. ఆ విధంగా చూస్తానే ఆయన చెప్తానే వెంటనే ఇంకా కాళ్ళ మీద పడి మొత్తం అంతా మొరబెట్టుకుంటాడు. నా మిత్రుడు ఈ విధంగా రాజ్యము పోగొట్టుకున్నాడు స్వామి, అలాగే తన భార్యను కూడా పోగొట్టుకుని ఎంతో దుఃఖంతో ఉన్నాడు. ఏదో విధంగా మీరే కాపాడాలి అని వాళ్ళిద్దరిని కలిపి కూర్చోబెట్టాడు. ఇది సిచ్యువేషన్. ఇలా సిచ్యువేషన్ లో మాట్లాడుతూ ఉంటే లక్ష్మణుడు మొదలనే రియాక్ట్ అయ్యాడు. అన్న మనదే మనకు దండిగా ఉంది, మనదే మనకు దండిగా ఉంది, మన వదిలి మనం వెతుకుందాము. వాడు చాలా పెద్ద బలవంతుడు, అతనితో యుద్ధం చేస్తే నీలో ఉండే శక్తి 50% పోతుందని వాళ్ళే చెప్తున్నారు. ఆ సుగ్రీవుడే చెప్తాను, నువ్వు వాటితో యుద్ధం చేసి నువ్వు ఎందుకు ఆ విధంగా నీ శక్తిని పోగొట్టుకొని మనం జీవితం వృధా చేసుకుందాం, దీనికి ఈ పంచాయతీ మనకొద్దు. ఏమి ఈ పంచాయతీ మనకొద్దు, మనం వెళ్ళి ఎత్తుకుందాము వదిలింది, ఇది అవసరం లేదన్నాడు. ఇప్పుడు ఈ మామూలు మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడో అలా మాత్రమే లక్ష్మణుడు ప్రవర్తిస్తున్నాడు. కానీ రాముడు ఎలా ప్రవర్తిస్తున్నాడు? రాముడి దగ్గర 16 సద్గుణాలు ఉన్నాయి. చూడు లక్ష్మణ, సీతను ఎవరు తీసుకుపోయినారో మనకు తెలియదు. సీతను ఎవరు తీసుకుపోయినా మనకు తెలియదు, ఎదురులాడతాను. కానీ నేను సుగ్రీవుని మిత్రులుగా భావించి స్నేహం చేసిన తర్వాత ఆ మిత్రుల కోసం నా ధర్మం ఏదైతే ఉందో నేను ఆ ధర్మాన్ని పాటించాను. ఏమి? సుగ్రీవుని భార్య ఎక్కడ ఉందో సుగ్రీవునికి తెలుసు. సుగ్రీవుని భార్య ఎక్కడ ఉందో సుగ్రీవునికి తెలుసు, వాడి దగ్గర ఉందని బాగా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి మనం ఎలాగైనా సరే ధర్మం ఏం చెప్తానంటే మన కష్టం ఎట్టుందో మనం పక్కన పెట్టేది. ఎదుటివాడు ఎవరైనా కష్టంలో ఉంటే ముందు వారికి సహాయం చేయాలి. ఇది యూనివర్స్ నియమం, గుర్తుపెట్టుకోండి. యూనివర్స్ నియమం. ఆ యూనివర్స్ నియమాన్ని నువ్వు పాటిస్తేనే నీకు మేలు జరుగుతుంది. ప్రకాశం జిల్లా కందుకూరులోని పబ్లిక్ స్కూల్ అలాగే నారాయణ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి. ఈ సందర్భంగా ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఎటువంటి లాభాలుంటాయి, శాకాహారం తింటే విద్యార్థులకు ఎలాంటి లాభాలు కలుగుతాయనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం ధ్యాన, శాకాహార గీతాలను ఆలపిస్తూ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
గద్వాల జిల్లా పూడూరు గ్రామంలో చెనకేశవ స్వామి ఆలయంలో 11 వారాల ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు డాక్టర్ రామకృష్ణ, నరసింహలు ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానం చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, హింసకు దూరమవుతామని, భగవంతుడికి దగ్గరగా ఉంటామని వివరించారు. ఈ కార్యక్రమాన్ని పిరమిడ్ మాస్టర్లు రాము, ఉపేందర్ రెడ్డి, గ్రామ ప్రజలు చక్కగా నిర్వహించారు. కళ్ళు ఎందుకు మూసుకోవాలి, ఈ చేతులు ఇలా ఎందుకు పెట్టుకోవాలి, కాళ్ళు ఇలా క్రాస్ ఎందుకు చేసుకోవాలంటే, మీరు ఎవరినైనా పూర్వకాలంలో పాత సినిమాలు చూస్తే ఒక వీర బ్రహ్మేంద్ర స్వామి కానీ, రాఘవేంద్ర స్వామి కానీ, మన ఋషులు వాల్మీకి మహర్షి, వేదవ్యాస మహర్షి, శ్రీకృష్ణుడు, ఇలా మనమంతా పూజించే ప్రార్థించే మహాయోగులు, ఋషులు, తపస్సు చేసుకునే వాళ్ళంతా ఇలా హాయిగా చక్కగా కూర్చొని కళ్ళు మూసుకొని ఇట్లా చేతుల్లో 2 చేతులు కలుపుకొని కూర్చుంటారు. అలా కూర్చున్న తర్వాత ఈ ప్రపంచాన్ని మనం చూడవలసిన అవసరం లేదు కాబట్టి కళ్ళు మూసుకుంటాం. ఈ కళ్ళు మూసుకోవడం ద్వారా 80% శక్తి ఆదా అవుతుంది. ఆదా అంటే ఏంది? పొదుపు. శక్తి ఖర్చు కాకుండా పొదుపు చేసుకుంటున్నాం కళ్ళు మూసుకోవడం ద్వారా. ఈ సెల్ ఫోన్ల ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత 100 పెట్టుకున్నాం పొద్దున. దీన్ని ఒకటే పొద్దుమూకులు చూసుకుంటూ ఉన్నాం అనుకో కంటిన్యూగా 90, 80, 70, 20 సున్నాకు వస్తుంది. ఛార్జింగ్ అయిపోతే ఫోన్ రాదు, బొమ్మ కనిపించదు, మాట వినిపించదు. దీన్ని కనుక మనము అలా అనవసరంగా చూడకుండా ఉంటే, ఓన్లీ ఫోన్ మాట్లాడడానికే కనుక వాడుకుంటే 1 రోజు వస్తుంది, 2 రోజులు వస్తుంది, 3 రోజులు కూడా వస్తుంది. కానీ వీడియోలు చూసుకుంటా, పాటలు వినుకుంటా అతిగా కనుక దీన్ని ఉపయోగిస్తే ఛార్జింగ్ మళ్ళీ సాయంత్రానికే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది ఎట్లయితే ఉందో, ఈ ఫోన్ల ఛార్జింగ్ ఎట్లయితే ఉందో, భగవంతుడు మనకు కొన్ని శ్వాసలు ఇచ్చిండు. ఒక శక్తి ఉంది. తల్లిదండ్రుల ద్వారా పుట్టడం ద్వారా ఒక 100 శ్వాసలు అనుకోండి ఉదాహరణకు. ఈ 100 శ్వాసలను అనవసరమైన ఆలోచనలు ఒత్తిడిగా చేసి, కనిపించే ప్రతిదీ నాకు కావాలి, పక్కవాడిది కూడా నాకు కావాలి, అందరిది నాకు కావాలని అతి ఆలోచనలు చేస్తే, అతి అంటే దురాశ. మనిషి ఆశాజీవి, ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండరాదు. వికారాబాద్ జిల్లా దోమ మండలంలో విస్తృత ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఇందులో భాగంగా కోతిరేపల్లి, బురాన్పూర్, అనంతగిరిపల్లి, గిరిగెట్టిపల్లి, బంజాపూర్ తాండా, కొట్టంగుట్ట తాండాలో ఇంటింటికి ధ్యాన కరపత్రాలను పంచారు. అనంతరం ప్రజల చేత, విద్యార్థుల చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే శాకాహారిగా మారాలని, ప్రతినిత్యం ధ్యానం చేయాలని ధ్యాన, శాకాహార ప్రచార నిర్వాహకులు నర్వా పిరమిడ్ మాస్టర్లు బంగ్లా ఆంజనేయరెడ్డి, అమ్మపల్లి బాలకృష్ణారెడ్డిలు సూచించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు గుండం శైలజ, వెంకటేష్, సుభద్ర పాల్గొన్నారు. PSSM ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కేంద్రంలోని బాలాజీ సన్నిధి ఏసీ ఫంక్షన్ హాల్లో ధ్యాన ఆత్మజ్ఞాన యజ్ఞం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం, ఆధ్యాత్మికతకు సంబంధించి అనేక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. విశాఖపట్నం మరికల వలసలో శ్రీ హనుమా పిరమిడ్ ధ్యాన కేంద్రం మొదటి వార్షికోత్సవ సంబరాలు మహాకరుణ శాకాహారి సద్భావన ర్యాలీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి పిరమిడ్ మాస్టర్లు ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్త్రీ తత్వం గురించి చాలా చక్కగా వివరించారు. అనంతరం నిర్వహించిన మహాకరుణ శాకాహార సద్భావన ర్యాలీలో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహారం స్లోగన్లను చేస్తూ, కోలాటం, నృత్యం చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు. శ్రీ హనుమా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది.
హిమాలయ యోగి జగదీష్ గిరి గురూజీ నిజామాబాద్ జిల్లా బోధన్లోని పత్రిజీ జన్మస్థల్ ను దర్శించారు. ఈ సందర్భంగా పత్రిజీ జన్మస్థల్ అద్భుతంగా ఉందని కొనియాడారు. రాబోయే రోజుల్లో ఇది మహాపుణ్యక్షేత్రంగా బాసిల్లుతుందని తెలిపారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లు లతా లక్ష్మణ్, మోయినమ్మ ఆంజనేయులు దంపతులు జగదీష్ గిరి గురూజీకి శాలువా కప్పి సన్మానించారు. ఆ తర్వాత స్వామీజీ లతా లక్ష్మణ్ దంపతులకు ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు సాయిబాబా దంపతులు, శ్రీనివాస్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఎన్టీఆర్ నగర్ లోని పంచవటి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో 41 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో భాగంగా 22వ రోజు మహిళా దినోత్సవం వేడుకలు, అలాగే ధ్యాన సజ్జన సాంగత్యం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ధ్యానులు ఎంతో ఉత్సాహంగా ఆడిపాడి సందడి చేశారు. హైదరాబాద్ కూకట్పల్లి బాలాజీనగర్ లోని బాలాజీనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ కమిటీ హాల్లో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం మార్చి 15న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశాన్ని బోధించనున్నారు. ఇందులో పాల్గొనదలిచిన వారు తప్పకుండా పెన్ పెన్సిల్ వెంట తెచ్చుకోవాలని కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రంలో మార్చి 13 నుండి 19 వరకు ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం నిర్వహిస్తున్నారు. 7 రోజుల పాటు జరిగే ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా అన్మాస్పల్లిలో గల మహేశ్వర మహాపిరమిడ్ పార్వతీ హాల్లో మార్చి 13, 14, 15 తేదీల్లో మౌన ధ్యానం నిర్వహించనున్నారు. మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ దామోదర్ రెడ్డి, శాస్త్రవేత్త నాగేశ్వరరావులచే మౌన ధ్యానం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. కర్నూలు జిల్లా అధోనిలోని నిజాముద్దీన్ కాలనీ చౌదరి బావి దగ్గర శ్రీరామ కబీర్ దాస్ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం మార్చి 15న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఉదయం 11 గంటలకు కేరళ పిరమిడ్ మాస్టర్ సీమా సుభాష్ చే శ్రీరామ కబీర్ దాస్ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు అధోని పిరమిడ్ మాస్టర్లు శ్రీనివాసులు, సుజాతలు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి నాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC, ప్రతిక్షణం సత్యదర్శనం.